జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కేటీఆర్ ఆటో డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్కరోజు ఆటో వారిని పట్టించుకొని కేటీఆర్కి జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఆటో వారి యోగక్షేమాలు గుర్తొచ్చాయా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 42 కోట్ల రూపాయల చలాన్లు విధించారని విమర్శలు గుప్పించారు ఎంపీ చామల. మరి ఇక్కడి నుంచి వచ్చి వీళ్ళంతా విమానాలలో అమెరికా నుంచి లడలడ దిగి ఇలా మొత్తం వాళ్ళే అసలు ఏడ చూసినా అసలు నేను లేనిది తెలంగాణ లేదని చెప్పే కాడికి కేటీఆర్ గారు ప్రచారం చేసుకుంటూ ఎట్ట చేసుకుంటాడు ప్రచారము. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలకు, జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకు, వీలైనంత వరకు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాయ మాటలను వినకండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది. హైదరాబాద్ నగరంలో ఉన్న సమస్యలు, అటు డ్రైనేజ్ కానీ ట్రాఫిక్ కానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి విభిన్నమైన సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతున్నాం. వీళ్ళు అప్పుల రాష్ట్రంగా లేకపోయి ఉంటే ఈ హైదరాబాద్ నగరం ఎప్పుడో బ్రహ్మాండంగా తయారయ్యేది. రోడ్లన్నీ ఎడల్పేటి అన్నేటి. ఎందుకంటే ఏ రోజు కూడా వీళ్ళు రాష్ట్రంలో ఒక నియంత పాలన అనుకురు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నిధులు తెచ్చుకునేటువంటి బుద్ధి కూడా లేనోళ్ళు.